హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. సో ముందుగా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఇది నా కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్ అండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగుపై సందీప్ అని కొడితే సేమ్ ఇదే ఐకాన్ వస్తుంది మీకు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, సార్క్ జనరల్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో సార్క్ జనరల్ సెక్రటరీగా ఇటీవల నియమితులైంది అమ్జద్ హుస్సేన్ బిసైల్. అమ్జద్ హుస్సేన్ బిసైల్. సో అర్జున్ బహదూరా తాపా స్థానంలో పాకిస్తాన్కి చెందిన అమ్జద్ హుస్సేన్ సార్క్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. వలసదారుల హక్కులు కాపాడేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? సో వలసదారుల హక్కులు కాపాడేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రీ పార్థ ముఖోపాధ్యాయ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. సో వలసదారుల హక్కులు కాపాడేందుకు 18 మంది సభ్యులతో శ్రీపార్థ ముఖోపాధ్యాయ అధ్యక్షతన కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. సో కమిటీలో ఎంతమంది ఉన్నారండి? 18 మంది. ఇటీవల మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ చదివే బాలికలకు వర్తింపజేసిన రాష్ట్రం ఏది? సో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ చదివే బాలికలకు కూడా వర్తింపజేసిన రాష్ట్రం ఢిల్లీ అండి. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి వరకు బాలికలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 10వ తరగతి వరకు ఉన్న పథకాన్ని 12వ తరగతికి విస్తరించిన తొలి రాష్ట్రం ఢిల్లీ. నెక్స్ట్, ఫోల్ ఈగల్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన దేశాలేవి? ఫోల్ ఈగల్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన దేశాలు అమెరికా, దక్షిణ కొరియా. ఈ సైనిక విన్యాసాలను అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా మార్చి నెలలో 30 రోజుల పాటు నిర్వహించాయి. నెక్స్ట్, ఉత్తర సూడాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సో ఉత్తర సూడాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులైంది హాసన్ సలేహ్. హాసన్ సలేహ్. సో 1989లో సూడాన్ జాతీయ ఉమ్మా పార్టీ దేశంలో ప్రధానమంత్రి పదవిని రద్దు చేసింది. ఇన్నేళ్ల తర్వాత ప్రస్తుత ఉత్తర సుడాన్ అధ్యక్షుడు ఒమర్ హసన్ అల్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా హసన్ సలేహ్ను నియమించారు. జాతీయ రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో జాతీయ రక్షణ దినోత్సవాన్ని మార్చి 3వ తారీఖున నిర్వహిస్తారండి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని మార్చి 3న నిర్వహిస్తారండి. సో 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఈ రోజున వివిధ కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఏ రాష్ట్రం సంస్కృత భాషను పాఠశాల విద్యలో తప్పనిసరి చేసింది? సో ఇటీవల అస్సాం రాష్ట్రం సంస్కృత భాషను పాఠశాల విద్యలో తప్పనిసరి చేసిందండి. సో అస్సాం ప్రభుత్వం పాఠశాలల్లో 8వ తరగతి వరకు సంస్కృత భాషను తప్పనిసరి చేసింది. నెక్స్ట్, కురుక్ భాషను ఏ ప్రాంతంలో మాట్లాడతారు? సో కురుక్ భాషను పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారండి. సో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కురుక్ భాషకు అధికారిక హోదాని ఇచ్చింది. ద్రవిడ భాషల కూటమి నుంచి సేకరించిన ఈ భాషను ఉత్తర బెంగాల్లోని ఓరాన్ తెగ ప్రజలు మాట్లాడతారు. దీన్ని యునెస్కో అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది. నెక్స్ట్, వన్యప్రాణుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి? వన్యప్రాణుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ థండర్బర్డ్. సో ఇంటర్పోల్, ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే వన్యప్రాణుల అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు ఆపరేషన్ థండర్బర్డ్ను ప్రారంభించింది. భారత్లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెంబర్స్ డాలిస్ పుస్తక రచయిత ఎవరు? సో నెంబర్స్ డాలిస్ పుస్తక రచయిత వచ్చి ఆకాష్ చోప్రా అండి. భారత్ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ పుస్తకాన్ని రచించారు.
దేశంలోని ప్రముఖ క్రికెటర్ల బయోగ్రఫీలను ఇందులో పొందుపరిచారు. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో, ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని మార్చి 3న నిర్వహిస్తారండి. మొదటి అంతర్జాతీయ వినికిడి సమస్యల నివారణ మరియు పునరావాస సమావేశాన్ని 2007లో బీజింగ్‌లో నిర్వహించారు. ఈ సమావేశాల్లోనే ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానం చేశారు. ఓకే. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజుకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు అప్డేట్స్‌తో కలుద్దాం.